అందరికీ వందనాలు. ఆరాధనలోకి మనం వెళ్ళబోయే ముందు బైబిల్లో నుంచి కొన్ని వచనాలు చదువుకొని తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. మొదటగా కీర్తనలు 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 18. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగాన్ని మీరు మాకు అర్థమయ్యే రీతిలో ప్రభువా అయా మా అందరితో మాట్లాడమని మీ సహాయాన్ని మేము కోరుకుంటూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ ఈ 2 వచనాలు రాసింది దావీదు పైన, ఆ యొక్క కీర్తనలకి పైన ఆడ ఏమని రాసిందంటే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అంటే సందర్భం రాసింది. ఆయన ఎప్పుడు ఆ కీర్తన రాశాడు అని. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదు యొక్క అనుభవం అన్నమాట. దావీదు యొక్క జీవితంలో నుంచి దేవుణ్ణి, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎంత బ్యూటిఫుల్గా దేవుని గురించి ఆయన అద్భుతంగా చెప్తా ఉన్నాడు. అయితే అది ఆయన జీవితంలో అనుభవపూర్వకంగా వచ్చింది. దావీదు ఎలా దేవుణ్ణి అంత అద్భుతమైన రీతిలో ఆయన ఆరాధించగలుగుతున్నాడు, ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు. నా బలం, నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గం అని అంటా ఉన్నాడు. ఒకసారి దావీదు జీవితాన్ని మనం బైబిల్ గ్రంథంలో కనుక కొంచెం పరిశీలించినట్లయితే దావీదు యాక్చువల్ తృణీకరింపబడిన వ్యక్తి. ఆయన ఫ్యామిలీలో చిన్నవాడు. ఆయనకంటే ముందు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉన్నారు. దావీదుని కేవలం వాళ్ళ తండ్రి బహుశా ఈడు ఎందుకు పనికిరాడు కాబట్టి ఇతన్ని నేను గొర్రెల కాడికేస్తానని చెప్పి వాళ్ళ బ్రదర్స్ని జాబ్స్కో లేకపోతే చదువుకోవడానికి పంపించి ఈయన మాత్రము నువ్వు గొర్రెలు కాయరా అని చెప్పి ఆయన పంపించాడు. అయితే దావీదు ఆ గొర్రెలు కాయడానికి వెళ్తున్నప్పుడు ఆ గొర్రెల్ని తినడానికి ఎలుగుబంట్లు వచ్చాయి. ఎలుగుబంట్లు వచ్చినప్పుడు దావీదు ఒక గొర్రె పిల్లని కాపాడడానికి ఆ ఎలుగుబంటితో దేవుణ్ణి ప్రార్థించి దేవుని యొక్క శక్తితో దాన్ని చంపేశాడు. ఆ గొర్రె పిల్ల అంటే దావీదులో నమ్మకత్వం ఉంది. దేవుని మీద ఆయనకి విశ్వాసం ఉంది. బహుశా ఆయన ఇంటికి వచ్చి చెప్పుంటాడు, ఈరోజు గొర్రెలను చంపడానికి ఎలుగుబంటి వచ్చింది నాన్న అని చెప్పుంటాడేమో. లేకపోతే వాళ్ళ బ్రదర్స్తో చెప్పుంటే నీకేమన్నా పిచ్చా, ఇదేదో చెప్తున్నాడులే చిన్నపిల్లవాడు అని చెప్పి ఆయన తృణీకరించుంటారు. తర్వాత 2వ రోజు సింహం వచ్చింది గొర్రె పిల్లల్ని చంపడానికి. మరలా దావీదు చెప్పుంటే, అంటే దావీదు జీవితంలో ఒక తృణీకరింపడి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అయితే ఆయన చిన్నప్పటి నుంచే దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం కలిగి ఉంటేనే దావీదు గొలియాతు వచ్చినప్పుడు ఇజ్రాయేలులందరినీ నేను మీలో ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి రండి అని చెప్తే రాజు సైతం భయపడ్డాడు. మనందరికీ ఆ స్టోరీ బాగా తెలుసు. రాజు సైతం అతనితో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరు అని అందరూ భయపడినప్పుడు బహుశా దావీదు వెళ్ళి నేను అతనితో యుద్ధం చేస్తా అన్నప్పుడు అందరూ
నవ్వుకున్నారు. నువ్వెంతున్నావు, బాలుడివి. బహుశా దావీదుకి అప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి. ఒక 17 ఇయర్స్ యంగ్స్టర్ అనమాట. ఆయన గొలియాతుతో యుద్ధం చేస్తారన్నప్పుడు బహుశా అందరూ నవ్వుకున్నారు. ఇలా గొలియాతు కూడా మనకు తెలుసు, యుద్ధంలో నేనేమన్నా కుక్కను అనుకున్నావా, నా మీదకి వచ్చావు నువ్వు అది పట్టుకొని అని నీ అటు ఇటు చూసినప్పుడు. కానీ దావీదు అచంచలమైన విశ్వాసం కలిగి గొలియాతుని ఏం చేస్తాడంటే గొలియాతుని చంపేస్తాడు. దావీదు గొప్ప ఆరాధికుడిగా కూడా ఉన్నాడు. ఆయన పాటలు పాడుతుండేవాడు, దేవుణ్ణి పాటలతో స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆ గొలియాతుని చంపినప్పుడు లేదా ఆయన జీవితంలో ఎదురైన ఎలుగుబంట్లు, సింహాలు ఆయన చంపినప్పుడు, లేదా ఆయన దేవుని బిడ్డల మీద, ఇజ్రాయేల్ మీద, యూదా గోత్రం మీద ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. సో ఆయన యొక్క జీవితం జర్నీలో దేవుని యొక్క శక్తిని ఆయన అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. ఆయన రాజు అయిన తర్వాత అనేక మంది యుద్ధం చేయడానికి చుట్టుముట్టినప్పుడు ఆయన మోకరించి ప్రార్థించేవాడు. దేవా, యుద్ధానికి వెళ్ళమంటావా లేదా, చెప్పు ప్రభువా అంటే, నువ్వు వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగించి ఉన్నానని ప్రభు చెప్పుకునేవాడు. ఈరోజు యుద్ధం గెలిచి మళ్ళీ రేపు యుద్ధానికి శత్రువులు వచ్చినప్పుడు దావీదు, నాకు తెలుసు యుద్ధం చేయడం ఎలాగో, నిన్న నేను గెలిచాను, నేను వెళ్ళిపోతాను అని దావీదు అనలా. మళ్ళీ ప్రార్థించేవాడు, దేవా మళ్ళీ వస్తున్నారు ప్రభు, ఏం చేయమంటావు అంటే మళ్ళీ దేవుడు ఇంకొక పద్ధతిని చెప్పేవాడు. సో దావీదు ప్రతిసారి ప్రార్థన చేసి దేవుని యొక్క మాటని, స్వరాన్ని విని యుద్ధానికి వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి యుద్ధంలో గెలిచేవాడు. సో ఇలా తర్వాత సౌలు చేత అనేక సార్లు తరమబడ్డాడు. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. శత్రువుల చేతిలోకి దావీదుని ఎప్పుడు దేవుడు అప్పగించలేదు. కనుకనే ఈ మాటలు ఆయన జీవితంలో దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించాడు, దేవుని యొక్క శక్తిని చూశాడు. కాబట్టే ఈ మాటలు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు. సో దేవుణ్ణి మనం వ్యక్తిగత జీవితంలో అనుభవించినప్పుడే ఆరాధన అనేది వస్తుంది. ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే హృదయపూర్వకమైన ఆరాధన స్తుతి మన జీవితంలో నుంచి బయటకు వస్తుంది. అయితే బైబిల్లో ఉన్న దేవుడు దావీదు జీవితంలో మాత్రమే కేడంగా, బలముగా, రక్షణ శృంగంగా లేడు. మనకు మొదటి నుంచి అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఇదే విధంగా ఉన్నాడని మనం బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చూస్తాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. ఇక్కడ దావీదు జీవితంలో అబ్రహాము జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడండి? కేడెముగా ఉన్నాడు. ఇందాక మన దావీదు జీవితంలో ఎలాగో చూసామో ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో చూస్తాము. అబ్రహాము యొక్క జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు, దేవుడు ఎలా ఆయన్ని పిలిచాడో. అయితే ఆయన జీవితంలో ఒక సన్నివేశాన్ని మాత్రం మనం చూద్దాం. అది ఆదికాండము 21 నుంచి 8 వచనాలు. ఆదికాండం 20వ అధ్యాయం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలను చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పెను. అయితే
అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఈ రీతిగా జనమును అదుపు చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్నాను. చాలు అక్క, థ్యాంక్ యూ. ఇక్కడ అబ్రహాం జీవితంలో కేడుముగా ఎలా ఉన్నాడో మనం చూస్తాం. యాక్చువల్గా అబ్రహాము ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజల్ని, రాజుల్ని చూసి వాళ్ళకి భయపడి అతని యొక్క భార్య శారాని, నువ్వు నాకు చెల్లి అని చెప్పు, లేకపోతే నిన్ను నిమిత్తము నన్ను చంపేస్తారు అని చెప్పాడు. ఇది అక్కడ జరిగిన స్టోరీ. అయితే ఆమె అందంగా ఉందని చెప్పిన అబీమెలెకు విన్నప్పుడు ఆమె అంతఃపురంలోనికి తీసుకుని వెళ్తాడు. ఇది అయితే దేవుడు అదృశ్యమైన రీతిలో ఎలా వాళ్ళకి పనిచేస్తున్నాడో, వాళ్ళు వెనక పనిచేస్తున్నాడంటే, అబీమెలెకు కలలో కనబడి, నువ్వు ఆమె నిమిత్తము చచ్చినవాడు సుమి, ఆమెను నువ్వు ముట్టవద్దు అని చెప్పి చెప్తాడు. సో యాక్చువల్గా వాడు జరిగిన స్టోరీలో అబ్రహాందే తప్పు ఉంది. అబ్రహాము ఆయన యొక్క స్వార్థం కోసం, ఆయన ప్రాణాలని కాపాడడానికి కోసం ఆమెని చెల్లెలని చెప్పేశాడు. మనం బహుశా ఒకసారి ఊహించండి, మనం ఎవరైనా అలా చేస్తామా? ఎవరిని చేయం కదా. కానీ అబ్రహాము ఆయన ప్రాణాన్ని కాపాడుకునే దానికి సొంత భార్యని చెల్లెలని చెప్పేసినప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన ప్రొటెక్షన్ ఎలా ఉందో చూడండి. ఆయన కలలో కనబడి, ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు స్వామి, ఆమెను ముట్టవద్దు, నీ దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి దైవజనుడు, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పి దేవుడే వచ్చి అద్భుతమైన రీతిలో కాపాడని విధంగా మనం చూస్తాం. ఇది ఎందుకు నేను చెప్పానంటే, దేవుడు అబ్రహాం జీవితంలో ఒక కేడుగా ఉన్నాడు, ఒక బలముగా ఉన్నాడు, ఒక దుర్గంగా ఉన్నాడు. ఆ భక్తుల యొక్క జీవితాల్లో ఎలా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడో ఒకసారి మనం చూద్దాం. అది నిర్గమాకాండం 14:21 నుంచి చూడండి. నిర్గమా 14:21 నుంచి, మోషే సముద్రం వద్ద తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. ఇక్కడ మనకి స్టోరీ అంతా తెలుసు. అక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి మోషే తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రదేశానికి చేరతారనమాట. ఆ ప్రదేశానికి చేరినప్పుడు ఇటుపక్క ఒక ప్లేస్ ఎలా ఉంటుందంటే, ఇటుపక్క ఒక కొండ ఉంటుంది, ఇటుపక్క ఒక కొండ ఉంటుంది, మధ్యలో సముద్రం ఉంటుంది, వెనకాల వచ్చి ఫరో తరంతా ఉంటాడనమాట. అంటే ఇరుక్కుపోయే తరాల్లో మధ్యలో ఉంటారు. శత్రువులు చుట్టుముట్టు దాడి చేస్తారు. అటు పోవడానికి లేదు, ఇటు పోవడానికి, ముందుకు పోవడానికి లేదు, వెనకాల ఫరో సైన్యం. అటువంటి ప్లేస్లో వాళ్ళు ఇరుక్కుపోయినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఎలా కేడంగా బలంగా ఉన్నాడో మనం చూస్తాం అక్కడ. అప్పుడు తెలుసు మనకు ఆ స్టోరీ. మోషే సముద్రం వైపు ఆ కర్ర చాపినప్పుడు అది 2 పాయలుగా చీలినప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి నడుచుకుంటూ పోతారు. దాని తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఇలా స్తుతిస్తారు. నిర్గమ 15:1-3 వచనాలు, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగిలో అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. ఆయన యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. చూడండి, అద్భుతమైన బైబిల్లో ఉన్న దేవుడు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాల్లో, లేకపోతే మన యొక్క జీవితాల్లో మనకు ఆయన కేడముగా ఉండే దేవుడు, మనకు ఆయన బలమైన దేవుడు. ఆయనే మన బలం, రక్షణ శృంగం, ఉన్నత దుర్గం అన్నమాట. ఆ తర్వాత ఇంకా న్యూ టెస్టిమెంట్లో కనుక మనం చూసినట్లయితే మార్కు సువార్త 4:35-41 వచనాల్లో, మార్కు 4:35 4:35-41 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా
వారి జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలోనికి తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేకున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరిని చెప్పుండు. ఇక్కడ శిష్యుల యొక్క జీవితాలను ఒకసారి మనం గమనించినట్లయితే బహుశా దేవుడే కావాలని వాళ్ళని ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క కష్టమైన పరిస్థితి గుండా ఆయన తీసుకెళ్ళాడు. అద్దరికి వెళ్దామని చెప్పి దేవుడే వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యొక్క పడవలో ఉన్నప్పుడు ప్రభువు చక్కగా నిద్రపోతున్నాడు. సముద్రం మీద వర్షం వచ్చింది, తుఫాను కొట్టింది, గాలి కొట్టినప్పుడు శిష్యులు భయపడిపోయారు. శిష్యులు బాగా చనిపోతాం అనుకున్నప్పుడు ప్రభువుని లేపి, ప్రభువా మేము చనిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభువు లేచి ఆయన ఊరకుండము, నిశ్శబ్దమే ఉండమని చెప్పినప్పుడు ఆ సముద్రం నిమ్మలమైంది. సో ఈ యొక్క అనుభవాన్ని అనుభవించిన శిష్యుల జీవితంలో అప్పటి నుంచి విశ్వాసం అనేది పెరిగింది. దేవుడు ఎంతటి సమస్యనైనా, ఎంతటి కష్ట పరిస్థితినైనా ఆయన ఒక్క మాటతో దానిని సాల్వ్ చేయగలడని శిష్యులు అనుభవించారు. అప్పటి నుంచి శిష్యుల జీవితాల్లో దేవుడు కేడముగా, బలముగా, ఉన్నత దుర్గముగా మారాడు. యేసయ్య అటువంటి దేవుడుగా మనకున్నాడు. చివరగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-13లో. మత్తయి 2:1-13. రాజైన హేరోదు దినములయందు, ఒక నిమిషం బ్రదర్, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారిని ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులే ఇంటిలోనికి వచ్చి, ఓకే, ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య చాలా చిన్నప్పుడుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఆ రాజు, హేరోదు రాజు ఏం చేశాడంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే హెల్ప్లెస్. యేసయ్య ఎలా ఉన్నాడంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. బాలుడుగా ఉన్నాడు. 2 సంవత్సరాల్లో ఉన్న చిన్నపిల్లలందరూ, మగపిల్లలందరినీ చంపేయని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ప్రొటెక్షన్ ఎలా ఉందంటే, వాళ్ళ జ్ఞానులకి దేవుని దూతలో కలలో కనపడి, మీరు వచ్చిన సంగతి ఎవరికి చెప్పకుండా మీ వైపు మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్పాడు. తర్వాత యోసేపుకి కలలో ప్రత్యక్షమై
యేసయ్యని చంపాలని చూస్తున్నారు, నువ్వు ఆ బిడ్డని తీసుకొని ఐగుప్తికి వెళ్ళమని చెప్తాడు. సో అక్కడ దేవుని యొక్క అద్భుతమైన ప్రొటెక్షన్, అంటే దేవుడు ఎలా కేడుగా వాళ్ళ జీవితాల్లో, భక్తుల జీవితాల్లో ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం 4 జీవితాల్లో చూసాం. దావీదు జీవితాన్ని చూసాం, అబ్రహాము జీవితాన్ని చూసాం, ఇశ్రాయేలుని చూసాం, ఆ తర్వాత శిష్యుల యొక్క జీవితాలను చూసాం. మన యేసయ్య చిన్నప్పుడున్న వీళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు, కాపాడాడు, వాళ్ళ శత్రువుల్ని ఆయన పారద్రోలాడు. ఇటువంటి జీవితంలో మనం ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని అనుభవపూర్వకంగా అనిపించినప్పుడే నిజమైన ఆరాధన అనేది మనకు వస్తుందన్నమాట. అంత మాత్రమే కాకుండా హిస్టరీలో జరిగిన ఒక సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. అది 2004 ఇండోనేషియాలో బాలి అనే ఒక విలేజ్ ఉంటుంది, బాలి. ఆ విలేజ్లో 375 మంది క్రిస్టియన్స్ ఉంటారు, 375 మంది, 10,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళు చాలా తక్కువ గుంపు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. డిసెంబర్ 25న వాళ్ళు క్రిస్మస్ జరపాలని వాళ్ళు అనుకుంటారు. అయితే ఆ ముస్లిమ్స్ 10,000 మంది వచ్చి మీరు క్రిస్మస్ జరపడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళని అడ్డుకుంటారు. సో వీళ్ళు తక్కువ మంది కాబట్టి వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేస్తారంటే, పక్కనే ఉన్న ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద వెళ్ళి మనం ఆరాధించుకుందామని డిసైడ్ అయిపోయి ఆ రోజు ఉదయాన్నే లేచి 5 గంటలకి వెళ్ళిపోతారు, ఆ కొండ మీదకి వెళ్తారు. ఆ కొండ మీదకి వెళ్ళి క్రిస్మస్ రోజంతా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి 26వ తేదీ కిందకు వస్తారు. 26వ తేదీ వాళ్ళ విలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ విలేజ్ అక్కడ కనపడదు. డిసెంబర్ 26, 2004 ఇండోనేషియాలో ఒక భయంకరమైన తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుంది. సో ఆ సునామీ వచ్చి ఆ విలేజ్ని కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. ఏం ఉండదు, ఇంకేం కనపడదు, శిథిలాలు కనపడతాయి అన్నమాట వాళ్ళకి. దేవుని ఆ సునామీ నుంచి తప్పించడానికి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడు, వాళ్ళని ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఇది మీరు గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది ఈ స్టోరీ. 2000 చెన్నైలో కూడా సునామీ వచ్చిందన్నమాట. ఇది ఎందుకు నేను చెప్పానంటే, దేవుడి యొక్క ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలాన్ని మన జీవితంలో మనం అనుభవించినప్పుడే ఆరాధన. సో దావీదు అనుభవించాడు కాబట్టే ఆయన యెహోవా నా బలము, నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని దేవుణ్ణి స్తుతించాడు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు అలాగే ఉన్నాడు. మనం తృణీకరింపబడిన వాళ్ళమే, ఎన్నిక లేని వారమే. అటువంటి మనల్ని ఆయన యొక్క రక్తంతో మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పారు. సో మన జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడాడో తెలియకుండా. ఇందాక అబ్రహాం జీవితంలో చూసాం, అబ్రహాంకి ఆయన భార్యకి తెలియకుండానే దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేశాడో మన జీవితాల్లో మన అనేక సార్లు యాక్సిడెంట్ల ద్వారా, వ్యాధుల ద్వారా, ఇరుకుల ద్వారా, లేకుంటే యొక్క ప్రమాదాలు రాకుండా దేవుడు అదృశ్యమైన రీతిలో మనకు కాపాడి చాలా సందర్భాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని ఆరాధించాలా. అటువంటి అనుభవాల్లోకి మనల్ని తీసుకొని వచ్చేలాగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.